కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీకు మాటిస్తున్నా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులం. మాట ఇస్తే మాట తప్పము, మడమ తిప్పము. ప్రాణం పోయినా సరే జీవితం ఒకటే. వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం తీసుకుపోవు. పోయేటప్పుడు ఏదైనా తీసుకుపోతామంటే అది పేరు తీసుకుపోతాం తప్పితే ఏం తీసుకుపోవు. రాజశేఖర రెడ్డి ఎట్లా బతికిండో ప్రజల కోసం ఆ విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు. మీకు తెలుసు, ఇక టైం దగ్గర పడేది. మీ అందరికి కూడా చెప్తున్నా, కానీ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన నాకు ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, నారాయణపురంలో చండూరులో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్ట. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తారు, ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది మనిషికి. ఇంకా 100 సార్లు గడిచినా గెలవదు, అనవసరంగా డీజిల్ దగ్గర చేసుకొని తిరుగుతాడు. తెలుసా? అరే నువ్వు మంచి వాళ్ళే నాతో పోటీ పడాలంటే భయపడుతున్నారు. ఈ ఊసుకన్నా ఎక్కడికి వచ్చిండు, కూసుకుంటానా ఊసుకన్నా ఇంటిపై చేసి కూసుకుంటా తీసేసి ఊసుకన్నాను పెడుతుంది. నాతో పోటీ పడతారా? అదే అసలు నువ్వు మునుగోడు దాకా నిన్న ఎవరైనా గుర్తుపడతారా? అదే కోమటిరెడ్డి రాజన్న అంటే మొత్తం ఆంధ్రలో పోతా కూడా చెప్తాను. ఇక్కడే కాదు, నువ్వు తిరుపతి పోతావా, కడప పోతావా, కర్నూలు పోతావా, నువ్వు మునుగోడు దాటి నగరకాయలు పోతే కూసుకుంటావా అంటాడు. నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడిని సోనియా గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ తోటి పార్లమెంట్ లో కొట్టాడి తెలంగాణ తెచ్చినోడిని అదే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అయితే కేసీఆర్ ముందు కనీసం కూర్చొని కూడా కూర్చోడు, చేతులు కట్టుకుని నిలబడతాడు. అంతే కదా? అదే నేనైతే కేసీఆర్ కు ముచ్చెంటలు పెట్టించి 30 శాతం నీళ్ళు ఆపితే ఇక్కడికి దెబ్బకు 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కేటీఆర్ మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి వచ్చినా రాలేదా? నా రాజీనామా దెబ్బకు ఒక్క ఎమ్మెల్యేని ఓడగొట్టేందుకు మొత్తం ప్రభుత్వం దిగి వచ్చింది. అంటే అర్థం చేసుకోండి మన పవర్ ఏందో. సోదరులారా, మీకు ఒక మాట చెప్తున్నా, మళ్ళా టైం దగ్గర పడ్డది. మన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఆచి తూచి మేము పెట్టాం. గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త యువకులు ఉన్నారు. మీ ఆశీర్వాదం, నన్ను ఆశీర్వదించి గెలిపించరు. మీ ఆశీర్వాదం కూడా వాళ్ళకి కావాలి. వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి నేను చదువుగా మీ అందరికి కూడా చెప్తున్నా. మేమందరం ఒకటి గెలిచినాం, ఇంకా 19 గెలవాలి. 19 గెలిచి ఒక రికార్డు సృష్టించి ఈ తెలంగాణలో ఇప్పుడు మేము చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, అది నేను కాలేజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా, తప్పకుండా సాంక్షన్ చేపిస్తా. సిసి రోడ్లు మరియు స్టేడియం కూడా ఒకటి ఉంది, ఇంకో ఇంపార్టెంట్. చౌటుపల్లి మంచినీటి సమస్యల గురించి చెప్పిన నేను. ఇవన్నీ సమస్యలు కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా. నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడినా, తప్పకుండా డిగ్రీ కాలేజ్ ప్రపోజల్ శాంక్షన్ అయితే తొందరలోనే. ఈ చౌటుపల్లి పట్టణం రాబోయే రోజుల్లో నియోజకవర్గం కూడా కావచ్చు, కొత్త డిలిమిటేషన్ అయితే. ఏది ఏమైనా 3 ఏళ్ల సమయం అంటే తక్కువ టైం ఏం లేదు. 3 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇక్కడనే పెట్టుకొని చౌటుపల్లిలో 20 వార్డులో ఉన్న ప్రధాన సమస్యల మీద రివ్యూ మీటింగ్ పెట్టి ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టినామంటే 3 ఏళ్ళు మీకోసం కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అదేవిధంగా సోదరులారా, టేకాఫ్ కాకముందు ఎట్లుంటది, పైకి ఆకాశంలోకి స్పేస్ లకు రాకెట్ పోకుండా 1 2 3 4 5 టేకాఫ్ పెట్టేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో. మనకు 5 గంటలకు కాబట్టి టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ మనకు స్టార్ట్ అయింది, కానీ అక్కడ కూసుకుంట్లో కూడా స్టార్ట్ అయింది కౌంట్ డౌన్. కారణమైపోయింది. నేను ఒకటే చెప్తున్నా, అరే ఏమైనా చేస్తే ఇట్లా ఏమైనా చేస్తే నేను చేయాలి, కానీ ఇంకొకరితో కాదురా పోయి మునుగోళ్లకు అవుతుందా? చేయగలరా? అరే మునుగోడు అంటే ఈ రోజు చౌటుపల్లి అంటే మునుగోడు అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మునుగోడు గడ్డని. నేను ఎక్కడ కూడా తప్పుడు పని కానీ అవినీతి కానీ మా మునుగోడు చౌటుపల్లి ప్రజలు తొలగించుకునే పని చేయలే ఇప్పటి వరకు. ఎందుకంటే 2018లో కూడా కేసీఆర్ గాల్లో తెలంగాణలో పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయిండ్రు.
కానీ మున్గోళ్ళ మాత్రం రాజన్న మీద నమ్మకంతో నన్ను గెలిపించిండు. అది చాలు. చౌటుపల్లి మున్సిపాలిటీ ప్రజలకు జన్మలకు రుణపడి ఉంటాను. నాకు జన్మల బంధం అది. 2018 గెలిచిన మొన్న ఉప ఎన్నికల్లో కూడా నిజంగా చెప్పాలంటే న్యాయంగా నేనే గెలిచిన. వాళ్ళు దొంగలు పోలీసులను పట్టుకొని మన పైసలు పట్టుకొని ఆగం చేసి గెలిచారు. అవునా కదా? వాళ్ళు మొత్తం మంత్రులు ఎంపీలు గల్లీకి వచ్చి మొత్తం అధికార దుర్వినియోగం చేస్తే అది కమ్యూనిస్టుల పొత్తుంటే అది సాగు తప్పి కళ్ళొట్ట పోయినట్టు. అవునా కదా? నిజమైన యుద్ధం జరిగిందంటే మునుగోడులో జరిగింది. ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు అంత ముందుకు మునుగోడు పేరు నిన్న ఒక అమ్మాయి కలిసింది నాకు. యూత్ కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం నల్గొండ టౌన్ లో ఉంటది. ఇన్ని రోజులు ఏ ఊరు అంటే ఎక్కడ నడితామని బీహార్ పోయినా కర్ణాటక పోయినా నల్గొండ జిల్లా అని చెప్పిందంట. ఈ మధ్యన చెప్తుందంట మీరు ఏ ఊరు అంటే మునుగోడు అని చెప్తుందంట. అంటే ఈ రోజు మునుగోడు అనేది భారతదేశంలో తెలంగాణ లేరు. మునుగోడు తెలంగాణ రాజకీయాలలో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ రోజు కూడా చెప్తున్న వల్ల భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు కూడా మునుగోడు నియోజకవర్గం నుంచే వస్తుంది 100%. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు, రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతం గతంలో కమ్యూనిస్టు ఉండే, కానీ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయింది పూర్తిగా. ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, చౌటుపల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ పక్కన ఉంది. చౌటుపల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాలే. అంతో ఇంతో 100 పడకల ఆసుపత్రి వచ్చింది. చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ వచ్చింది. చౌటుపల్లి సీసీ రోడ్డు డ్రైనేజ్ వచ్చిందంటే అది నా రాజీనామా పుణ్యమే. అవునా కదా? ఒప్పుకుంటారా? నేను రాజీనామా చేసినప్పుడు మొత్తం కేసీఆర్ గవర్నమెంటే చౌటుపల్లి ప్రజల కాళ్ళకాడికి వచ్చింది. మునుగోడుకు నిధులు వచ్చిన రాజీనామా చేస్తే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మీకోసం కొట్లాడతా. ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. వర్షాలు వస్తే ఇది వరదమయం అయిపోతుంది. ఇటుపక్క ప్రాంతం మొత్తం డ్రైనేజీ సమస్య ఉంది. చౌటుపల్లి పట్టణంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే అధికారికంగా 40,000 మంది ఉన్నారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల పరిశ్రమల వల్ల ఇక్కడ ఎంతో మంది బయట ఉన్నారు. 1,00,000 మంది జనాభా ఉన్నారు చౌటుపల్లి పట్టణంలో. ఉన్నారా లేదా? నీళ్లు లేవు, కృష్ణా నీళ్లు లేవు, వస్తలేవు. నేను గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా. నేనైతే రాజకీయాల్లో ఉన్నది నన్ను నమ్ముకున్న ప్రజల గురించి. నీళ్లు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. వర్షం వస్తే మొత్తం జలమయం అయిపోతుంది. నా కనీసం 500 కోట్ల రూపాయలు చౌటుపల్లి పట్టణానికి కావాలి. అట్లయితే ఎమ్మెల్యే ఉంటా, లేకపోతే ఉండాలని చెప్పిన. నేను నా సంగతి తెలుసు కదా, మొండోని. ఏదన్నా మాట అంటే చేస్తా, మాట ఇస్తే నిలబెట్టుకుంటా. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమైనా చేస్తా. కానీ వెనకడుగు మాత్రం నేను. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే గతంలో కేసీఆర్ తోటి కొట్లాడినా. ఈ రోజు మన ప్రభుత్వం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టమని చెప్పిన. మునుగోడు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, మూసీ పరివాహక ప్రాంతం, ఇక్కడంతా పొల్యూషన్ ఉన్నది. ఈ ప్రాంతం మామూలుగా డెవలప్ అయితే లేదు. రాబోయే రోజుల్లో చౌటుపల్లి పట్టణం ఒక స్మార్ట్ సిటీ కాబోతుంది. స్మార్ట్ సిటీ చెయ్యాలా వద్దా? 500 కాదు 1,500 కోట్లు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఇలా 1,00,000 ఉన్న జనాభా రాబోయే 10-15 ఏళ్ళలో 5 లక్షల జనాభా కాబోతుంది మనది. 5 లక్షల జనాభా. ఎంత దూరం ఉంది? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 1 గంట సేపు. అవునా కదా? ఫ్యూచర్ సిటీ మొత్తం శంషాబాద్ అంటున్నారు. మనం హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉన్నాం? మన దూరంలో ఉన్నాం. కానీ మన హైదరాబాద్ ఉన్న సౌకర్యాలు మన చౌటుపల్లి కాడ ఉన్నాయా? లేవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.